అనకాపల్లి జిల్లా గవరపాలెంలో సుమారు 33 సంవత్సరాల నుంచి కొలువైన సత్యమ్మ తల్లి గుడి వార్షికోత్సవం సందర్భంగా సుమారు 15,000 మందికి అన్న సమారాధన ఏర్పాటు చేశారు. భక్తులు కూడా తండోపతండాలుగా విచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి దర్శనం చేసుకున్నారు. దీనిపై సత్యమ్మ తల్లి అమ్మవారి గుడి చరిత్ర వివరించారు ఆలయ కమిటీ సభ్యులు. దయచేసి క్లీనింగ్ సెక్షన్ పేర్లు పెట్టండి. దయచేసి ఎక్కడ పెట్టండి. దయచేసి ప్రతి కౌంటర్ మీద కూడా క్లీనింగ్ సెక్షన్ కౌంటర్ అది దయచేసి ఆ కౌంటర్ దగ్గర మాత్రమే పెట్టండి. గుడి పరిసర ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉంచవలసిందిగా కోరుచున్నాం. అలాగే అమ్మవారి అన్న ప్రసాదములకు మరియు జాతులకు సహకారం అందిస్తున్నటువంటి విరామదాతలకు మరియు శ్రేయభాసులకు అన్ని సంఘాల వారికి భజన బృందాల వారికి మా యొక్క ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాము. శ్రీ 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 సత్యమ్మ తల్లి అమ్మవారి 33వ వార్షికోత్సవ సందర్భంగా ఇచ్చేస్తున్నటువంటి భక్తులకు స్వాగతం సుస్వాగతం. అమ్మవారి వార్షికోత్సవం సందర్భంగా దేవస్థానం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమం. సత్యమ్మ తల్లి సుమారు 33 సంవత్సరాలైంది. గుడి స్థాపించి ప్రతి సంవత్సరం వారికి ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై ఇక్కడ మన గుడి ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, వైస్ సెక్రటరీ గారు అందరూ వచ్చారు. ఒకసారి ఏంటి గుడి చరిత్ర ఏంటన్నది ఒకసారి సార్లు మాట్లాడుతున్నారు. ఈ దేవతలో గొప్పతనం ఏంటంటే ఏదంటే ఏదే కోరుకున్న తర్వాత సంవత్సరంలో ఆ పూర్వకాలను చూపించగల అనకాపల్లి పట్టణంలో 30,000 మంది 20,000 పెట్టిన రికార్డు చేసింది. ఈ తల్లికి ఒక రాజ్యం గీతను ఈ అనకాపల్లి ఇంకా ఈ గ్రామాన్ని డెవలప్ చేయాలని పిల్లల్ని ఆరోగ్యంగా ఉండాలని ఎవరైనా పిల్లలు రాని వాళ్ళు కూడా ఉంటే ఈ జీవనం జనాన్ని కూడా స్వచ్ఛందంగా సేవ చేసే హనుమానే చూడు హనుమానే రాముడు గారు ఆ
అమ్మవారికి అమ్మవారు అంటే ఇంటికెళ్ళి ఆ యొక్క వార్తలు విలేకరులు తగ్గిపోయి ఉండేవాళ్ళు నువ్వు వెంకేసిన మాట్లాడు అని తప్పించి కొత్త శివాజీని మాట్లాడు తీయొద్దు. మాట్లాడు ఉంది అది ఈ పక్క ఈ పక్క మాట్లాడు వద్దు. అమ్మవారి కార్యక్రమాన్ని అందరికీ సుఖశాంతులతో అప్పుడైతే మా కలిసిన తర్వాత కూడా వచ్చి అమ్మవారికి విరాళ ನೀವು ಕಾಲ ಯಾವಾಗ నెలవాళ్ళు వాళ్ళు వచ్చి అమ్మవారికి ఇవ్వండి కార్యక్రమం బాగా చేయండి బాగా ప్రోత్సహిస్తున్నాను. ఆ ప్రోత్సహిస్తున్న భక్తులు అందరికీ కూడా అమ్మవారు గుర్తుండాలా. తర్వాత మా కార్యకర్తలు మా మెంబర్లు కూడా అందరూ బాధ్యుల వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా వచ్చి అమ్మవారి ప్రసాదం తీసుకొని అమ్మవారి ఆశీర్వాదాలని ఇలాగే 2 సంవత్సరాల కార్యక్రమం జరగాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. ప్రజల్లో కూడా అందరూ సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను. జనసేన పార్టీ నాయకులు కాంగ్రెస్ రవీంద్ర గారు కూడా దర్శనానికి వచ్చారు. దీనిపై గుడిపై చరిత్రపై